అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజీ ఛానల్. ఇవాళ మనం బగారా రైస్ మటన్ కర్రీ చేస్తున్నాము. బగారా రైస్ మటన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఇది ట్రై చేయాల్సిందే. ఇందుకు గాను 500 గ్రామ్స్ మటన్ తీసుకుంటున్నాను. మటన్ని బాగా కడిగి శుభ్రం చేసి ఒక బౌల్లో వేసి మ్యారినేట్ చేసి 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. టైం ఉంటే 1 అవర్ కూడా పెట్టుకోవచ్చు. మ్యారినేట్ చేసేందుకు 1/4 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా కలపెట్టుకోవాలి. ముక్కలన్నిటికీ పట్టేలా బాగా కలపెట్టి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడు బగారా రైస్ రెడీ చేసుకుందాము. బగారా రైస్కి గాను 1 కప్పు బాస్మతి రైసు బాగా కడిగి బౌల్లో తీసి పెట్టుకుంటున్నాను. చేసే ముందు ఇది నానబెడితే చాలు. ఇప్పుడు వెసలు పెట్టి ఆయిల్ 1 స్పూను, నెయ్యి 1 స్పూను వేసి వేడెక్కిన తర్వాత 4 పట్ట, 2 మరాఠీ మొగ్గలు, 4 లవంగాలు, 1 జాజిపత్రి, 1 అనాసి పువ్వు, 2 బిర్యానీ ఆకులు వేసి 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేయించుకోవాలి. 1 మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి స్లైస్ చేసి సన్నటి సెగలో వేసుకోవాలి. 10 ముంత మామిడి పప్పులు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు పుదీనా, 2 స్పూన్లు కొత్తమల్లి వేసి కొద్దిగా వేగిన తర్వాత 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చవాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత బియ్యం వడకట్టి అందులో వేసి నెయ్యిలోనే బాగా వేయించుకోవాలి. బియ్యం విరిగిపోకుండా నెమ్మదిగా వేయించి 1 కప్పు రైసుకు 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. బాస్మతి రైస్కి 1.5 కప్పు పోస్తే సరిపోతుంది. కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపెట్టి మూత పెట్టేయాలి. ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ నీళ్ళు దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. నీళ్ళు దగ్గర పడిన తర్వాత ఫ్లేమ్ను తగ్గించి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. నీళ్ళన్నీ ఎగిరిపోయిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక పాత్రలో నీళ్ళు పోసి పక్కన పెట్టుకొని చేతితో తడిపి పాత్ర పైన చేయి పెడితే సౌండ్ వస్తుంది, ఒకలాంటి సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చిందంటే నీళ్ళు ఎగిరిపోయినట్లు. ఇప్పుడు మూత తెరిచి కలపెడితే మనకి బగారా రైస్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది చేసేటప్పుడే ఇల్లంతా సువాసనతో గుమగుమలాడిపోతుంది. దీన్ని తీసి మూత పెట్టి 5 నిమిషాలు అట్లే పెట్టేయండి. ఇప్పుడు మటన్ గ్రేవీ చేసుకుందాము. ఇందుకు పచ్చ మసాలా రెడీ చేయాలి. ఇందుకు 2 పట్ట, 2 లవంగాలు, 4 ఏలకులు,
ఒక అనాచి పువ్వు, 1 స్పూన్ షాజీరా, 4-5 ముంత మామిడి పప్పులు, 1/4 స్పూన్ మిరియాలు, 2 స్పూన్ ధనియాలు, 2 స్పూన్ నువ్వులు, 1/4 స్పూన్ జీలకర్ర, 5-6 మిరపకాయలు, 1 కప్పు టెంకాయ వేసి మెత్తగా పేస్ట్ చేసి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 3 టమాటాలు సన్నగా కట్ చేసి జార్లో వేసుకొని మెత్తగా ప్యూరీ చేసి పెట్టుకోవాలి. ఇలా ప్యూరీ రెడీ చేసుకున్న తర్వాత పొయ్యి పైన కుక్కర్ పెట్టి కొద్దిగా ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత 1 స్పూన్ షాజీరా, 1 కప్పు ఆనియన్ వేసి దోరగా వేయించుకోవాలి. ఆనియన్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్ వేసుకొని పచ్చవాసన పోయేంత వరకు కలపెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత 1 కప్పు పుదీనా ఆకులు, 1 కప్పు కొత్తిమీర తరుగు, వేసి వేయించుకొని మనం నూరి పెట్టుకున్న పచ్చ మసాలాని ఇందులో పోసి పచ్చవాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ మసాలాను మటన్తో పాటు వేయించుకోవాలి. మటన్ వేసి 5 నిమిషాలు ఈ మసాలాను మటను బాగా అందులో వేగనివ్వాలి. తర్వాత నీళ్ళు పోసి కుక్కర్ని మటన్ ముదురును పట్టి 7 నుంచి 9 విజిల్ వరకు ఉడకబెట్టుకోవాలి. లేత మటన్ అయితే 7 విజిల్ సరిపోతుంది. ఇప్పుడు తెరిచి చూడండి, మటన్ గ్రేవీ రెడీ అయిపోయింది. మీరు పిక్నిక్ ఎక్కడైనా వెళ్ళాలంటే ఈ బగారా రైస్ చేసి ఎత్తుకొని పోవచ్చు, లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా చేసుకోవచ్చు. ఇది ఏ హోటల్లోనూ దొరకదండి, పెళ్ళిళ్ళలో తప్పితే. విలేజ్ పెళ్ళిళ్ళలో ఈ బగారా రైస్ తప్పకుండా ఉంటుంది. ఇది వడ్డిస్తుంటే వాసనకే కడుపు నిండిపోతుంది. ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోలో కలుసుకుందాం.